శంకర్ చూసావా, మనం ఇలా జంటగా నడుస్తుంటే క్షుద్ర జీవులు సంతోషంతో సౌండ్స్ చేస్తున్నాయి. ప్రేతలోకం మనల్ని సాదరంగా స్వాగతిస్తుంది కదా. ఏంటండి శివారెడ్డి గారు, ఏందిరా ఈ టైంలో ఏడకి పోతున్నారు? మేము ఆడకపోతే నీకెందుకప్పా? అది కాదు రెడ్డి గారు, మన ఊరు ఏరియాలో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయంట. మనం వెళ్తున్నదే దెయ్యం వెనకాలని వీడికి తెలియట్లేదు పాపం. దెయ్యాలు తిరిగే టైంలో బయటికి ఎందుకు వచ్చుంటారు? దెయ్యం పిలిస్తే పోవాలి కదా మరి. ఏంది నీళ్ళపా నువ్వు పో. వెళ్ళు, లండన్కి వెళ్తున్నట్టున్నావు. వీడు దెయ్యమేమని డౌట్గా ఉంది. శివారెడ్డి గారు, ఇంకెంత దూరం అండి? కాళ్ళని లాగేస్తున్నాయి. ఇంకో 10-15 అడుగులు వెళ్తే వచ్చేస్తుందప్పా. ఏంటో ఈ అరాచకం. దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యం వెనకాలే వెళ్తున్నామంటే మనం ఎంత డేరింగ్ అండ్ డాషింగో కదండి. డేరింగ్ డాషింగ్ వాటి గురించి నువ్వు మాట్లాడుతావు, నీకు అసలు అర్హత ఉందా? ఇక డేరింగ్ డాషింగ్ అంటే ఆయనకే ఉంది ఆ మాటలనే అర్హత. చూసారా ఆయన ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? వెళ్తుంది శ్మశానానికి, పక్కనుంది దెయ్యం అని తెలిసి కూడా అదరకుండా బెదరకుండా దూసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఆయన అంటే హీరోయిజం అంటారు చూడు, అది హీరోయిజం అంటే. ఆపోయా, సందు దొరికితే చాలు ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చేస్తావు. నోరు మూసుకుని పదా. ఇగో శివారెడ్డి గారు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నా పక్కనే ఉండాలి మరి. అట్టాగేనప్పా, నువ్వు కూడా నా పక్కన ఉండి ఎటు పోవాక. సరిపోయారు ఇద్దరునే. మీరు ధైర్యం గురించి మాట్లాడుతున్నారు, గొప్ప ధైర్యవంతులే. సొల్లుసో దాపి పదండి. ఏందబ్బా శంకరెడ్డి, ఇంకా ఎంతసేపు ఆలోచిస్తా ఉండవా? ఇదిగో నీకేం ఉపయోగం తట్టలేకపోతే చెప్పు, నేనే ఆలోచన చేసుకుంటా. ఏం ఆలోచిస్తారు? మీరు ఆలోచిస్తే వేరేలా ఉంటది. వేరేలాగంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? శివారెడ్డి పెద్ద ఫ్యాషనిస్టు, అతను కత్తులతో నరకడం, బాంబులు వేయటం తప్ప ఇంకేం తెలియదు అంటావా? ఆయనకున్నది పౌరుషం రోషం కాదు, ఉత్త రొయ్యమేషం అంటావా? ఈయనకి తెలివి లేదు, దేనికి పనికిరాడు, చవట దద్దమ్మ అంటావా? ఏందిరా వానరా, ఎవరి గురించి మాట్లాడుతూ ఉండవా? అయ్యో, ఏదో మాట వరుసగానండి. ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడగాక. మీరేంటి శివారెడ్డి గారు, నేనేదో మీ ఆస్తులు కొల్లగొట్టినట్టు, మీ చెల్లికి నేనే దగ్గరుండి ఆ జెండాతో లవ్ ట్రాక్ సెట్ చేసినట్టు, మీ అమ్మాయిని శంకర్ పెళ్లి చేసుకోకుండా నేనే చెడగొట్టినట్టు నన్ను అలా చూస్తారేంటి? ఏందప్పా, నా ఒక్క సూపుకి నా కుటుంబం మొత్తాన్ని లాగాలనా ఏంది? మరి మీ చూపులో అంత అర్థం ఉందండి మరి. యో శంకరెడ్డి, ఈ పనికి మాలిన మాటలు ఎందుకనే? నువ్వు నా శత్రువు అయినా సరే నిన్ను సలహా అడుగుతా ఉండా. నీ మనసులో ఏముండదో చెప్పప్పా. ఇదిగో పగలు రేత్రి ఆ దయ్యం ముందుకెళ్ళి కుప్పు గంతులు వేయాలంటే నాకేదోలా ఉండదయ్యా, చాలా చిరగ్గా ఉండదే. నిన్నటి వరకు నా ఆలోచన ఎలాగోలా ఆ దయ్యాన్ని వశపరుచుకుని పెట్టెలో బంధించి భూస్థాపితం చేయాలనుకున్నాను. కానీ రాత్రి నుంచి మనసు మార్చుకున్నాను. మనసు మార్చుకోవడం చెప్పేది? అవును బాబాయ్, ఆ దయ్యాన్ని మోసం చేసి పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టడం నాకు పెద్ద టైం పట్టకపోవచ్చు. కానీ తన కథ ఏంటో గతమేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి బాబాయ్. అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది తనకి తెలియాలి, తనకేం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మో శంకరు, అదంతా మనకెందుకు చెప్పు. లేదు అనరు, ఒక మనిషికి తన ఐడెంటిటీ తెలియకపోతే ఎంత బాధ ఉంటుందో ఒక దయ్యానికి కూడా అంతే బాధ ఉంటుందని రాత్రి తనతో మాట్లాడాకే తెలిసింది. ఆ అమ్మాయి ఎవరు,
బ్రతికున్నప్పుడు ఎక్కడుండేది, ఏం చేసేది, ఎలా చనిపోయింది, ఎందుకు పెట్టెలో తన ఆత్మను బంధించి భూస్థాపితం చేశారు, తన చావు వెనుక రహస్యమేంటి? ఈ కథంతా నేను తెలుసుకుని ఆ అమ్మాయికి తెలిసేలా చెప్పాలనుకుంటున్నాను. నాకెందుకనుకునే స్వార్థం నాకు లేదు ఓనరు. నేను బావుండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బావుండాలనుకునే రకం నేను. నా సాటి మనిషి అయినా, చనిపోయింది దయ్యమైనా నాకు చేతనైన సాయం చేయాలనుకుంటాను. అందుకే ఆ దయ్యం కథ తెలుసుకుంటాను. తనని బంధించడానికి కాదు, తన ఆత్మకు విముక్తి కలిగిస్తాను. ఏమయ్యా యాదగిరి, శంకరంటే ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన నమ్మితే ఆ నమ్మకం నిజమై తీరుతుంది. ఏమండి, ఇదేంటండి? ఎవరైనా దెయ్యాల్ని ఆత్మల్ని బంధిస్తారు గాని ఇలా విముక్తి ప్రసాదించడం ఏంటండి? లేదు అనరో, శత్రువైనా శంకర్ రెడ్డి మంచి మాట చెప్పినాడు. ఆ? సాటి మనిషికైనా, చనిపోయిన దయ్యానికైనా ఓ కథ ఉంటాదే, ఆ? అది తెలుసుకోవాలి. ఒక బాధ ఉంటాది, అది తీర్చాలి. ఆ విషయాన్నే